వినాయక విగ్రహ మండపం ఏర్పాటుకు రిజిస్టర్ చేసుకోవాలని తిరుపతి జిల్లా పాకల సీఐ మతయ్య ఆచారి చెప్పారు. ఇందుకోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకువచ్చినట్లు తెలిపారు. సంబంధిత సైట్లో నిర్వాహకులు వివరాలు నమోదు చేసుకోవాలని సీఐ సూచించారు. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబో వినాయక చవితి సందర్భంగా ఎక్కడెక్కడైతే ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారో దానికి ప్రభుత్వము ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవాలంటే పోలీసు దగ్గర పర్మిషన్, రెవెన్యూ వాళ్ళ దగ్గర పర్మిషన్, పైరుల దగ్గర పర్మిషన్ ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండా కేవలం మీరు ఆన్లైన్లో గాన మీరు ఈ ఒక వెబ్ ఉంది, వెబ్ యూటీ వెబ్, దాని ద్వారా మీరు ఈ లింకు క్లిక్ చేసేసి దాని ద్వారా మీరు కానీ మీ దానికి కొన్ని కాలమ్స్ ఉంటాయి, దాన్ని ఫిల్అప్ చేస్తే కానీ ఎక్కడెక్కడైతే మీరు ఏరియా మీ పిన్ కోడ్ తర్వాత ఈ ల్యాండ్ ప్రకారంగా ఎక్కడైతే మండపం ఏర్పాటు చేసుకుంటుందో ఆ ఏరియాకు మేము వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి ఫైల్లో కూడా అక్కడ ఏమన్నా అంటే ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, రెవెన్యూ వాళ్ళు చేసి విజిట్ చేయడం కానీ జరుగుతుంది. ఒకవేళ